చేతికేమైందిరా? అది చిన్న యాక్సిడెంట్ రా. అయినా మనం ఇక్కడే కూర్చుని 2 రోజులని మందు కొడతాంరా. ఓ పని చేయి, నువ్వు నుంచుని కొట్టు, నిష్ట దరిద్ర పేదమాట. అది కదరా వాడు అనేది, ఎక్కడికైనా టూర్ వెళ్దామని. సరేరా, బట్ ఎక్కడికి వెళ్దాం? అది రేపు మీ ఇంట్లో డిసైడ్ చేద్దాం. కుదరదురా, నేను 3 days వరకు ఊళ్ళో ఉండను, వచ్చాక డిసైడ్ చేద్దాం. సరేరా, అందరం కలిసి ఒక ప్లేస్ని ఎలక్ట్ చేసి ఎలివేట్ చేద్దాం. అయితే ఎలక్ట్ చేసిన ఏరియాకి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేయాలి, లేకపోతే అలపురం వచ్చేద్దా మనక. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళలేదనుకో, మా నాన్న దెబ్బకు నాకు సలపురం వచ్చింది. చల్. ముందరా పోరి ఆఫ్ కొట్టి ఆఫ్ ఫార్ట్ ఆఫ్ సారీలో చూస్తే అదర్స్. చెప్పడం బానే ఉందిరా, కానీ చేయడం ఎలా? నేను చూపిస్తారా. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నువ్వు నీ కలరు కొత్త కలర్ మారిపోతావు. రే, వాడిని వదిలేయండిరా. సారీరా, మా సాటిస్ఫాక్షన్ కోసం వీడిని ఒక కొరుకుతా. తను ఎవరో తెలుసా? మా చెల్లిరా. సారీ బోల్. సారీ 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 సిస్టర్. ఇంకోసారి ఏరియా చూస్తాన్రా. ఈరోజు కూడా ఫుల్గా తాగావా? డాడీ ఫుల్ స్లీప్లో ఉన్నాడా? 3 days తర్వాత కలుద్దాంరా. ఓకేరా. స్టడీ స్టడీ. ఏమ్మా, ఈడు ఈరోజు కూడా ఎక్కువ వేస్తే వేరే వాళ్ళు ఎక్కించుకొచ్చే పరిస్థితి వచ్చిందా ఏంటి? అదేం లేదు నాన్న, బైక్ మీదే వచ్చాడు. ఇవాళ బైక్ మీద వచ్చాడు కాబట్టి బానే ఉంది. అదే రేపు అంబులెన్స్లో వస్తే ఆందోళన చెందాల్సింది మనం. ఆ విషయం అడిగి చెప్పు. బుద్ధి లేకపోతే సరే, యాదవ తాగడం తిరగడం. సరే నాన్న. అయిపోయిందిరా. నా బంగారు. రే చిన్నా, నేను ఊరెళ్తున్నారా? మీ చెల్లి పుట్టినప్పుడే మీ అమ్మ చనిపోయింది. అప్పటినుంచి నువ్వు నీ చెల్లేరా నా లోకం. ఇప్పుడు ఆ లోకంలో సగం లేదు. ఉన్న ఈ సగమైన ఆనందంగా ఉంటే నాకంతే చాలు. జాగ్రత్త.
ఒరేయ్, చెల్లి చనిపోయిన బాధలో ఉన్నామని మాకు అర్థమవుతుందిరా, కానీ ఇప్పుడు ఇలా ఉండడం బాగాలేదురా. ఎప్పుడు అనుకున్న ట్రిప్కి ఇప్పుడు వెళ్దాంరా. అవునరా, నీకు కూడా రిలాక్స్గా ఉంటుంది. సరేరా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇలా ఎవరా ఒకేసారి జబర్దస్త్ 10 రేటింగ్ వచ్చినట్టు ఈ ఫోన్ వాటిని కట్టేసి వీటిని కొట్టేయండి రా. ఆపండి రే. ఏయ్ ఎందుకురా? వర్షాకాలంలో వర్షం వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, మరి చలికాలంలో చలి వస్తుందా? కాదు, చలి పుడుతుంది. అలాగే బీర్ తాగితే బ్లాడర్ ఫుల్ అవుతుంది. ఒకసారి బండి ఆపండి రే. ఆకు చాటు పిందె తడిసే కోకపు చాటు. కోసే పోసుడికి ఆకే తడవదు, ఆకు చాటు పిండి తడుస్తుంది అంట. ఏంటా ఈడు ఇంకా రాడు. మహేష్ మహేష్, అరే అంబులెన్స్ ఫోన్ చేయరా. రాజేష్, చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో చూడరా. ఓకేరా. వెంకట్ వెంకట్ లేరా? వెంకట్ వెంకట్ వెంకట్. అంటే అంటే ఇదంతా నువ్వేనా చేసింది? అవునరా. ఎందుకురా? మీరు మా చెల్లికి చేసింది మర్చిపోయారా? ఏంటి ఇలా వచ్చారు? అన్నయ్య లేడా? లేడు, బెంగళూరు వెళ్ళాడు. డాడీ డాడీ ఆఫీస్కి వెళ్ళాడు. కొంచెం మంచినీళ్ళువా? లోపలికి రండి. ఏ ఏం చేస్తున్నావు?
అలాగే నాన్న. రేయ్, ఇలా బాధపడుతూ కూర్చుంటే లాభం లేదురా. ఆ నా కొడుకుని ఒక్కొక్కడిని పట్టుకుని చంపే. అయితే చంపేస్తావా? అయితే చంపేస్తావా? రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యిందంటేనే అయ్యో పాపం అంటామే, అలాంటిది నా చెల్లిని చంపేస్తే ఊరుకుంటానా? అంటే నన్ను కూడా చంపేస్తావా? అవునరా, ఇకపై ఇలాంటివి చేస్తే ఇలాగే ఉంటుందనే రేంజ్లో చంపేస్తా. పది నిమిషాలు మీలో ఉన్న విచక్షణ కోల్పోవడం వల్ల నా చెల్లి, మీ ముగ్గురు చనిపోయారా? కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా తప్పు అని తెలిసి చేసేటప్పుడు మీలోని విచక్షణ కోల్పోకండి. యాక్షన్. జీవితం బ్లడ్ ఆగు చూడనివయ్యా, బ్లడ్ చూడనివయ్యా. కాలా చీటి తిప్పుతానన్నాను కదా. అదే చెప్పుకో. రెడీ, యాక్షన్ జరుగుతుంది. అంత స్పీడ్ రెడీ, మీరు కూడా యాక్షన్ చేయండి. టప్పి 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 కొడితే చచ్చిపోయాడు అంతే. ఇది నన్ను బతకడం నాకు చాలా ఫ్యూచర్ ఉంది. నిన్ను తన్నాలి ఇలాంటి స్క్రిప్ట్ లో కూర్చున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కాదు, నెక్స్ట్ అంతకంటే ఘోరంగా ఉంటుంది కృష్ణ డెత్. అప్పుడు తెలియట్లేదు. ఓకే రెడీ చూడు.
సేమ్ అలా కొంచెం బ్యాక్ ఉండు, కొంచెం బ్యాక్ ఉండు, వంగు. ఇది bend చేయి. ఉన్నావు కదా, ఓకే కదా. వచ్చాడు, రాయి తీసుకొని వచ్చాడు, ఇలా దగ్గరకు వచ్చాడు, కొంచెం పైకి రా. ఒరే దీంట్లో మేకింగ్ దిగిరా బాబు, ఛార్జింగ్ బ్యాటరీ సరిపోదు. ఆగు, ఇటు చూడు మహేష్. చూడు, సరే సరే, ఛార్జింగ్ పెట్టలేదు లేదు బ్యాటరీ. ఏ పడవయ్యా ఇలా అన్నప్పుడు పడ్డాడు. కూర్చున్నావు, ఆ స్టోన్ తీసుకొని టప్పి 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 లీడు కొట్టడానికి. బయటగా చెప్పేసుకొని చేశాను ఆ సార్కి స్టోరీలో కృష్ణ గారు మీరు ఇచ్చిన